జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిన్న పిల్లాన్ని నెట్టేస్తారా? అసలు బుద్ధుందా మీకు? అది కాదబి, వీడేదో చెత్త తీసుకొచ్చి మంచి జరుగుతుందని వాగుతున్నాడు. మంచి జరుగుతుందనే కదా చెప్పాడు. అంత చిన్నపిల్లాడుకున్న బాధ్యత కూడా మీకు లేదు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలని బన్నీ కోరుకుంటున్నాడు. అది తప్ప? అయినా మీరేంటమ్మా అత్తయ్య ఇలా చేస్తుంటే మౌనంగా ఉన్నారు? నేను మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది అభి? ఎవరు వింటున్నారు? నా మాటకి ఎవరు విలువిస్తున్నారు? ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. అర్థమైందమ్మా. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసిన మీరు కూడా ఆలోచించడం మానేశారు. నేనేం చేశానో నాకు తెలుసు, ఏం చెయ్యాలో కూడా తెలుసు. వసు గారు, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? మీరేమనుకోకపోతే నేను ఒక విషయం చెప్తానండి. చెప్పండి. అఖిల్ విషయంలో మీ నిర్ణయం మార్చుకుంటే మంచిదనిపిస్తోంది. అఖిల్ మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు. హారిక కూడా మన వల్ల అఖిల్ తను నష్టపోతున్నారు అనుకుంటుంది. అపార్థాలు పెరిగి అన్నదమ్ముల మధ్య గొడవకి దారితీస్తుందని భయంగా ఉందండి. అలానే అఖిల్కి ఈవెంట్ అప్పచెప్తే నష్టం వస్తుంది కదండి. ఆ నష్టం కంటే మీ మధ్య వచ్చే అభిప్రాయ భేదాలు, గొడవల వల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువండి. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనసులు విరిగితే మళ్ళీ అతికించలేము. ఏం జరిగినా సరే మనమంతా కలిసే ఉండాలి. ఈ ఇల్లు ఒకటిగా ఉండాలి. ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ చెదిరిపోకూడదు. అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలొచ్చి విడిపోతారో అని అత్తయ్య, మావయ్య గారు కూడా వరి అవుతున్నారండి. మీ మనసులో ఏముందో చెప్పండి. కష్టమో నష్టమో అఖిల్తో ఒక ఈవెంట్ చేయించండి. మీరు వెంటుండి చూసుకోండి. అలా అఖిల్కి కూడా అనుభవం వస్తుంది. భాస్కర్ బావగారిలా సొంతంగా ఈవెంట్ చేస్తాడు. అఖిల్, హారిక హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి పుట్టబోయే బేబీకి గిఫ్ట్గా ఈవెంట్నివ్వండి. సరేనండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. టైం చూసుకుని అతి త్వరలో అఖిల్కి ఒక మంచి ఈవెంట్ అప్పచెప్తాను. దగ్గరుండి చూసుకుంటాను. వాడికి కాన్ఫిడెన్స్ ఇస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. అఖిల్ని, హారికని ఆనందంగా చూడాలి. అదే నా కోరిక. అవేంటి బన్నీ? బేబీ పోస్టర్స్ డాడీ. బేబీ పోస్టర్సా? బేబీ పోస్టర్సా? అవును మమ్మీ. అందమైన చిన్నపిల్లల ఫోటోలు. ఇవి గోడలకు
అతికించాలి. నువ్వు ఈ పిల్లల ఫోటోలు చూస్తూ ఉండాలి మమ్మీ. అప్పుడు నాకు అందమైన తమ్ముడు పుడతాడు. ఇవన్నీ నీకెవరు చెప్పారు బన్నీ? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కడుపులో కూడా ఒక బుజ్జి పాప ఉందంట డాడీ. ఆ పాప అందంగా పుట్టాలని వాళ్ళ డాడీ అందమైన బేబీ ఫోటోలు తెచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో అతికిచ్చారంట. అందుకే నేను కూడా నా చిన్న తమ్ముడు అందంగా పుట్టాలని ఈ పోస్టర్స్ తెచ్చాను. చూసారండి, తమ్ముడు కోసం బన్నీ, బాబు కోసం నేను ఎంత కష్టపడుతున్నాము. బిడ్డ పుట్టాక మాతోనే ఉంటాడు, మీకు మాత్రం ఇవ్వం కదా బన్నీ? అవును డాడీ. తమ్ముణ్ణి అనుకీర్తి నేను చక్కగా ఆడిస్తాం, బాగా చూసుకుంటాం. బెడ్రూమ్ లో అతికిచ్చేస్తాను. నువ్వు నీ బిడ్డని వదులుకోవాల్సిందే. నువ్వు నీ బిడ్డని వదులుకోలేని పక్షంలో నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం. నీకు నేను కావాలో ఈ బిడ్డ కావాలో వారం లోపల చెప్పు. భగవంతుడా, వారంలోపు బిడ్డని వదిలేసుకోమని అత్తయ్య చెప్పారు. వీళ్ళేమో పుట్టబోయే బిడ్డ కోసం ఆశలు పెంచుకుంటున్నారు. ఏం చేయాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.